కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ హత్యా రాజకీయాలకు పాల్పడుతోందన్న ఆయన ఇంత దిగజారుడు రాజకీయాలు ఎప్పుడూ చూడలేదని అన్నారు. సిరిసిల్లలో హత్యకు గురైన నేత కార్మికుడు వెంకటేశం కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్ ఇందుకు కారణమైన వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. నేనెన్నడూ ఇంత దిగజారిన రాజకీయం, ఇంత దరిద్రపుగొట్టు రాజకీయం మేమెన్నడూ జీవితంలో కూడా చూడలేదు. నాకు అర్థం కాదల్లా ఒకటే, మమ్మల్ని రాజకీయంగా ఎదుర్కోవాలి అనుకుంటే ఎన్నికల్లో తలపడొచ్చు, లేదా నాయకులతో విమర్శలు చేయొచ్చు, మీరు ఆల్రెడీ చేస్తున్నట్టుగా కేసులు పెట్టొచ్చు, వేధించవచ్చు. కానీ మధ్యలో సామాన్యులను సమిధలుగా చేసి, సామాన్యులను బలిపశువులు చేసి వాళ్ళ జీవితాలు ఆగం చేస్తే ఏమొస్తుంది అని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ నాయకులను అడుగుతా ఉన్నాను. రాష్ట్రంలో ఎన్నడూ ఇలాంటి చిల్లర రాజకీయం, ఇంత చిచోర రాజకీయం మేమెన్నడూ చూడలేదు. సామాన్యుల్ని చంపేసి రాజకీయ లబ్ధి పొందాలని, చంపి ఆత్మహత్యగా చిత్రీకరించాలనే చిల్లర ప్రయత్నం ఏదైతే ఇక్కడ స్థానిక సిరిసిల్ల కాంగ్రెస్ నాయకత్వం చేసిందో ఇది ఎన్నటికీ కూడా క్షమించరాని ఒక నేరం. ఇస్తూ ఈ నేరం వెనుక, ఈ కుట్ర వెనుక, కుట్ర చేసిందెవరు, నేరం చేసిందెవరు, ఇవాళ కొంతమంది అందులో తప్పిస్తా ఉన్నారు. 5గురిని అరెస్ట్ చేసినట్టు చేసి 2 మాత్రం ఇవాళ రిమాండ్కు పంపించి మిగతా 3 స్టేషన్ బెయిల్ ఇచ్చి తప్పించారు. మరి ఇంత ఘోరమైన క్రైమ్ లో కూడా, ఒక మర్డర్ లో కూడా ఇవాళ ఈ రకంగా మరి అధికారులు వారిని కాపాడే ప్రయత్నం చేస్తా ఉన్నారంటే దీని వెనుక పెద్దవారి ఒత్తిళ్లు ఖచ్చితంగా ఉన్నాయి. అవి బయటికి రావాల్సిందే.